ఆ సోదరి మనకి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వంశీకృష్ణ. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇవాళ మనం అందరం కూడా ఇప్పుడు 11 అవుతుంది అధ్యక్ష. ఈ అసెంబ్లీలో ఉన్నామంటే అందరం ఆరోగ్యంగా ఉన్నట్టు అధ్యక్ష. ఆరోగ్యంగా లేకపోతే పాటికి సగం మంది వెళ్ళిపోయే వాళ్ళ అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఆరోగ్య తెలంగాణ రాష్ట్రం కావాలంటే మరి ప్రభుత్వాలు బాగా పనిచేయాలి అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషను హెల్త్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఇవాళ అన్ని చోట్ల కూడా ఇప్పటికే రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేసి మరి ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్, వైద్యో నారాయణో హరి. ఈ వైద్యో నారాయణో హరి అంటే డాక్టర్ దేవుతో సమానమని దీని అర్థం అధ్యక్ష. మరి మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వైద్య రంగంలో 3 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి అధ్యక్ష. ఒకటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధ్యక్ష, ఇది మండల స్థాయిలో అదేవిధంగా గ్రామ స్థాయిలో పనిచేస్తుంది అధ్యక్ష. మండల స్థాయిలో పిహెచ్సి అధ్యక్ష, ప్రైమరీ హెల్త్ సెంటర్, అదేవిధంగా గ్రామ స్థాయిలో సబ్ సెంటర్స్, అదేవిధంగా పల్లె దవాఖానా ఆర్ బస్తీ దవాఖానా. రెండవది మరి కాన్స్టిట్యున్సీ లెవెల్లో దట్ ఇస్ సెకండరీ అధ్యక్ష, ఇది తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధ్యక్ష. దీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అదేవిధంగా ఏరియా హాస్పిటల్, ఈ రెండింటి ద్వారా ఈ టెర్షరీ హెల్త్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మూడవది టెర్షరీ, అది డిఎంఈ అధ్యక్ష, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. దాని ద్వారా అది మెయిన్గా మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజెస్ అండ్ నర్సింగ్ కాలేజెస్ ఉంటాయి అధ్యక్ష. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి అధ్యక్ష. ముఖ్యంగా ఇవాళ గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. 2020 డిసెంబర్ 20th రోజు 2022 పెరుముల సువర్ణ అనే అమ్మాయి ప్రైమీ అధ్యక్ష వంకేశ్వరం విలేజ్లో అక్కడ భద్రా పిఎస్సికి వస్తే ఉదయం 9 గంటలకు వస్తే పురుటి నొప్పులతోటి హాస్పిటల్ నుంచి రెఫర్ చేశారు అధ్యక్ష. పక్కనే ఉన్నటువంటి అమ్రాబాద్ పిఎస్సి, అక్కడ కూడా డాక్టర్ సిబ్బంది లేక అక్కడి నుంచి ఏరియా హాస్పిటల్ అచ్చంపేటకు రెఫర్ చేశారు అధ్యక్ష. అచ్చంపేట నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఆర్ మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ అధ్యక్ష, అక్కడికి రెఫర్ చేశారు అధ్యక్ష. అక్కడ కూడా పట్టకపోవడం వల్ల అది మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వెళ్తే విత్ ఇన్ 24 అవర్స్లో అమ్మాయి చనిపోవడం జరిగింది అధ్యక్ష. అది మెయిన్ రీజన్ ఏమిటంటే ప్రైమీ అంటే మొదటి కాన్పు అధ్యక్ష, పిఐహెచ్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అధ్యక్ష. ఇవంతా జరగడానికి కారణం ఏంటంటే అధ్యక్ష ఫెసిలిటీస్ లేకపోవడం ఒకటి, హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ డాక్టర్స్ లేకపోవడం అధ్యక్ష. దీంట్లో మెయిన్గా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఈవెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు కూడా 50% స్టాఫ్ కూడా లేదు అధ్యక్ష. కాబట్టి దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. ఇవాళ పెద్దలు ఇంతకుముందు మంత్రులుగా పనిచేసినటువంటి గౌరవ హరీష్ రావు గారు, మేము మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టామని గొప్పగా చెప్పుకున్నటువంటి హరీష్ రావు గారికి గత ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. నాగర్ కర్నూలు మెడికల్ కాలేజీ పెట్టారు అధ్యక్ష, కేవలం గొప్పలు చెప్పుకోవడం కోసం పెట్టారు కానీ అక్కడ బిల్డింగ్ లేదు అధ్యక్ష, అదేవిధంగా స్టాఫ్ లేదు అధ్యక్ష. ముఖ్యంగా అప్పుడు పెట్టినటువంటి ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 50 బెడెడ్ హాస్పిటల్ అధ్యక్ష, దాన్ని ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశారు. దాన్నే మెడికల్ కాలేజీ జనరల్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి 330 బెడ్లే ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతానికి. అప్పుడు G+1 ఉన్నటువంటి బిల్డింగ్ను ఇంకొక అంతస్తు ఇంకొక ఫ్లోరు దాన్ని కన్స్ట్రక్ట్ చేసి అసంపూర్తిగా ఉన్నప్పుడే దాన్ని మెడికల్ కాలేజీ అనౌన్స్ చేసి అక్కడ అరకొరగా ఉన్న వసతులు ఉన్నటువంటి ఆ బిల్డింగ్ను మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్గా నామకరణం చేశారు అధ్యక్ష. ఇప్పటికీ దాంట్లో అధ్యక్ష చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్న అధ్యక్ష, ఒక మా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి స్టాఫ్ ఏ రకంగా ఉంది, మెడికల్ స్టాఫ్ ఏ రకంగా ఉందో చెప్తాను అధ్యక్ష. డిఎంహెచ్ఓ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు 835 మంది స్టాఫ్ ఉండాలి అధ్యక్ష.
దాంట్లో వర్కింగ్లో ఉన్నటువంటి వాళ్ళు 499 అధ్యక్ష, వేకెన్సీస్ 336 అధ్యక్ష. అదేవిధంగా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ 178 ఉంటే దాంట్లో 151 ప్రజెంట్ అధ్యక్ష. అదేవిధంగా 27 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ వైద్య విధాన పరిషత్తు 189 ఉంటే 110 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. కేవలం 79 మంది పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. మెడికల్ కాలేజీ 1001 ఉన్నది అధ్యక్ష. దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు 535 మంది అధ్యక్ష. దాంట్లో 466 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా నర్సింగ్ కాలేజీలో 48 మంది స్టాఫ్ ఉండాల్సింది, కేవలం 11 మంది ఉన్నారు అధ్యక్ష. 37 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ రకంగా 2251 ఉండాల్సిన స్టాఫ్ కేవలం 1275 మంది ఉన్నారు అధ్యక్ష. 976 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. నాట్ ఓన్లీ ఇన్ టీచింగ్ హాస్పిటల్ అధ్యక్ష, ఎవ్రీవేర్ వైద్య విధాన పరిషత్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, సూపర్ స్పెషాలిటీస్ కానీ అప్పటి ప్రభుత్వం రిక్రూట్ చేయకపోవడం వల్ల, సరి అయినటువంటి ఫెసిలిటీస్ పెట్టకపోవడం వల్ల మరి చాలామంది ప్రభుత్వ హాస్పిటల్ అంటే భయపడిపోతూ ఉన్నారు అధ్యక్ష. గవర్నమెంట్ స్కూళ్ళన్నా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నా చాలామంది భయపడి జాయిన్ కాకుండా ప్రైవేటు వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారంటే అది గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు అధ్యక్ష. ఒకటి నేను అనేది ఏమిటంటే అధ్యక్ష అంటే, ఒకటే ప్రైమరీ హెల్త్ సెంటర్లో స్టాఫ్ను ఫిలప్ చేయాలి అధ్యక్ష. డాక్టర్స్, అదేవిధంగా నర్సెస్ కానీ, టెక్నికల్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా వరకు వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. మరి వాటి జోలికి పోతే చాలా సమయం పడుతుంది. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. నాగర్ కర్నూలులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్స్ 4 ఉన్నారు అధ్యక్ష. ఏంది పీడియాట్రిక్స్లో ఒకరే పనిచేస్తున్న అధ్యక్ష. కేవలం ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ పనిచేస్తున్నారు అధ్యక్ష. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, లేకుంటే ట్యూటర్స్, డిమాన్స్ట్రేటర్స్ కానీ చాలామంది లేరు అధ్యక్ష. మొన్న మా గౌరవ మంత్రివర్యులు, మెడికల్ అండ్ హెల్త్ మంత్రివర్యులు మేము రివ్యూ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు అధ్యక్ష, అనాటమీ డిపార్ట్మెంట్లో 6 ప్రొఫెసర్ల బదులు 1 పనిచేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఇటువంటివి ఒక నాగర్ కర్నూలు జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కడ కూడా దృష్టి పెట్టకపోవడం వల్ల ఇవన్నీ అనర్థాలు దారితీసినాయి అధ్యక్ష. ఇప్పటి కూడా చాలా చోట్ల మెడికల్ కాలేజెస్లో కానీ, అదేవిధంగా వైద్య విధాన పరిషత్తు ఏరియా హాస్పిటల్స్ కానీ ఇప్పటికీ అరకొరగానే వసతులు కల్పించారు అధ్యక్ష. అదేవిధంగా 2023లో అచ్చంపేట ఏరియా హాస్పిటల్ అధ్యక్ష 100 బెడ్ హాస్పిటల్ అధ్యక్ష. ఎలక్షన్ ముందు గౌరవ మా హరీష్ రావు గారు ఏమి లేకుండానే కేవలం బిల్డింగ్ కట్టించి, ఫర్నిచర్ లేదు, ఎక్విప్మెంట్స్ లేవు, క్యాడర్ స్ట్రెంత్ లేదు, ఏమి లేకుండా ఓపెన్ చేసి కేవలం బిల్డింగ్ని పెట్టి ఓపెన్ చేస్తే నిన్న మొన్న అధ్యక్ష మేమందరం కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని తీసుకురావాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి అందరూ రావాలని చెప్పేసి ఒక మెగా సర్జికల్ క్యాంప్ను కండక్ట్ చేశాం అధ్యక్ష. 772 సర్జరీలు చేశాం అధ్యక్ష విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 మంత్లో. ఎందుకు చేశామంటే అందరూ కూడా ఇటు ఎడ్యుకేషన్ కానీ, అటు హెల్త్ కానీ ఈ రెండింటికి పైన ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఈ సభలో 15 మంది డాక్టర్లు ఉన్నాం అధ్యక్ష. దాంట్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ చదువుకున్నటువంటి వాళ్ళు 7 మంది ఉన్నాం అధ్యక్ష. దాంట్లో 4 సర్జన్స్ ఉన్నాం, పీడియాట్రిషియన్స్ ఉన్నారు, డెంటిస్టులు ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే, మనకు ఒక హ్యూమన్ వెల్బీయింగ్, WHO డెఫినేషన్ హ్యూమన్ వెల్బీయింగ్ అంటే మెంటల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే అది హ్యూమన్ బీయింగ్ అంటే హెల్దీ హ్యూమన్ అంటాం. కాబట్టి మరి ఇవాళ మనకు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలంటే విటమిన్ ఎం లీడ్స్ టు ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అధ్యక్ష. విటమిన్ ఎం అంటే ఫైనాన్స్ అధ్యక్ష. కాబట్టి ఈ ఫైనాన్స్ ఇవాళ మన ప్రభుత్వం దుబారా ఖర్చులు పెట్టకుండా కేవలం ఎక్కడెక్కడైతే ఏ డిపార్ట్మెంట్లో అయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉండవో దాంట్లో ముఖ్యమైనది హెల్త్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. ఇవాళ మామూలు వ్యక్తులు కూడా, మామూలు సామాన్య ప్రజలు చాలా వరకు డబ్బులు వెచ్చించేది రెండింటికి అధ్యక్ష. ఒకటి హెల్త్కు, రెండవది ఎడ్యుకేషన్కి అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వం
మరి ఎన్ని రిమైండర్లు రాసినా అచ్చంపేట ఏరియా హాస్పిటల్ అధ్యక్ష 2015లో స్టార్ట్ చేస్తే 2019లో కంప్లీట్ అయితే దాన్ని ఓపెన్ చేయకుండా 2023లో ఓపెన్ చేసి దానికన్నా ముందు 2021 2023లో క్యాడర్ స్ట్రెంత్ కావాలి, ఎక్విప్మెంట్స్ కావాలి, ఫర్నిచర్స్ లేవు, అన్నిటికి మించి అక్కడ ఐసీయూ కావాలి, అదేవిధంగా క్యాజువాలిటీ, తర్వాత బ్లడ్ బ్యాంకు, ఇవన్నీ కేవలం పేపర్ మీద ఉన్నాయి తప్ప అవి ఫంక్షనింగ్కు రాలేదు అధ్యక్ష. దాని గురించి 2 సార్లు అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మన జిల్లా స్థాయి అధికారి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆయన ఇక్కడ కమిషనర్ గారికి ఫోన్ లెటర్ రాస్తే కమిషనర్ గారు సెక్రటరీ టు గవర్నమెంట్కి 2 సార్లు రిమైండర్స్ రాస్తే ఎక్కడ కూడా ఉలుకు పలుకు లేకుండా ఏమి ఫెసిలిటీస్ లేకుండానే ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం అత్యంత శోచనీయం. అదే కాకుండా అప్పట్లో ఆ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్తో డబ్బులు కట్టకుండా అరకొరగా నడిపి దీని ఆరోగ్యశ్రీని తీసేయాలని ఉన్నప్పటికీ కూడా ప్రజల నుంచి రివోల్ట్ అవుతారు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆరోగ్యశ్రీని అట్లానే పెట్టింది కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా మాత్రం దాన్ని నడపలేదు అధ్యక్ష. దానికి కేటాయించినటువంటి బడ్జెట్ కూడా 30 to 40% ఖర్చు పెట్టారు తప్ప ఎంత బడ్జెట్ అయితే అలకేట్ చేసిందో ఆ బడ్జెట్లో 25% ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇవాళ నేను ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే 2024-25 బడ్జెట్లో 11,468 కోట్లు కేటాయించారు అధ్యక్ష. దాంట్లో 1,065 కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీకి కేటాయించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను నా అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక మాట ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగినటువంటి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును త్వరలోనే జారీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీ పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు చేస్తూ, అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 1672 చికిత్సలలో 1375 చికిత్సలకు ప్యాకేజ్ ధరను 20% హైక్ చేయడం, అదేవిధంగా కొత్తగా 163 వ్యాధులను చేరుస్తూ దాని పరిధిని పెంపొందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏమిటంటే అధ్యక్ష, చాలామంది మోకాళ్ళ నొప్పులు ఉంటాయి అధ్యక్ష. ఊర్లలో చాలామంది 65 సంవత్సరాలు దాటగానే ఆస్టియో ఆర్థరైటిస్ అధ్యక్ష. వాళ్ళు డబ్బులు లేక ప్రైవేట్లో డబ్బులు పెట్టుకోలేక ఆ కాళ్ళు కిర్రు అంటుండే కూడా నడవలేక మూలన పడి పని చేసుకోలేక రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో TKR టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, అదేవిధంగా THR టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ, TKR అండ్ THR ఈ రెండింటిని కూడా చేర్చాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్ మేమందరం కూడా ఉస్మానియా హాస్పిటల్ చదువుకున్నాం అధ్యక్ష. అంతేందుకు మేడం కృష్ణా గారు కూడా అక్కడే చదువుకున్నారు అధ్యక్ష. మేమందరం ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఒకప్పుడు చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష. కాబట్టి అక్కడ ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్ అని దాన్ని కూలగొట్టకుండా అప్పటి ప్రభుత్వం అక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయకుండా రకరకాలుగా కుంటి సాగులు చెప్తూ అప్పటి ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది అధ్యక్ష. కాబట్టి మొన్న 2023లో గవర్నర్ గారు, ఆనరబుల్ గవర్నర్ గారు వెళ్ళి ఇక్కడ 3 బిల్డింగ్లో జరగాల్సినటువంటి చికిత్సలు ఒకటే బిల్డింగ్లో, అది కూడా GHMC షెల్టర్లో నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా రోజుకు 100ల కొద్దీ సర్జరీలు చేసేటువంటి ఉస్మానియా హాస్పిటల్లో ఆ ప్లేస్ సరిపోక కింద నుంచే డ్రైనేజ్ పోతుంది, దుర్గంధం వస్తూ హైజీనిక్ కండిషన్ లేక రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కొత్త బిల్డింగ్ను కన్స్ట్రక్ట్ చేయాలని మేము ఇక్కడ ఉన్న డాక్టర్స్ తరఫున, అదేవిధంగా మనందరి తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అన్నిటికి మించి త్వరలోనే డెంటల్, అదేవిధంగా ఆప్థాల్మాలజీ, ENTకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్, వీటికి సంబంధించినటువంటి స్పెషల్ ఏవైతే
కావాలి స్పెషల్ ఫెసిలిటీస్ కావాలి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నిటికి మించి మా కోరిక ఏమిటంటే అధ్యక్ష, అరకొర వసతులతో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫర్నిచర్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, క్యాడర్ స్ట్రెంత్ కానీ, వీటన్నిటి కూడా త్వరలో సమకూర్చాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి గతంలో ఏంటంటే పేరు కోసం, వాళ్ళు చెప్పుకోవడం కోసం చాలా చోట్ల మెడికల్ కాలేజెస్ శాంక్షన్ చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా అవి ఫుల్ ప్లేజ్గా లేవు అధ్యక్ష. నాకున్న సమాచారం ప్రకారంగా దాదాపుగా 6 నుంచి 8 మెడికల్ కాలేజీలకు ఐఎంసీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నిషన్ వచ్చేది కూడా కష్టంగానే ఉంది అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ నాగర్ కర్నూలులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లో 330 పడకలే ఉన్నాయి అధ్యక్ష. వాస్తవంగా క్లినిక్ హెల్త్కి వెళ్ళే సమయానికి 650 పడకలు ఉండాలి అధ్యక్ష. చాలా వరకు క్యాడర్ స్ట్రెంత్ కూడా లేదు, హాస్టల్స్ లేవు, అదేవిధంగా కొత్త బిల్డింగ్స్ కూడా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. కాబట్టి మీ ద్వారా ఒక నాగర్ కర్నూలే కాదు అధ్యక్ష, వనపర్తి, గద్వాల, నారాయణపేట ఈ చోట్లలో కూడా ఎక్కడ కూడా ఫుల్ పేజ్గా మెడికల్ కాలేజీ లేవు అధ్యక్ష. అన్నిటికి మించి ఒకటే అధ్యక్ష, ఇవాళ మెయిన్గా డాక్టర్స్ కొరత ఉంది అధ్యక్ష. దాంట్లో గైనకాలజిస్టులు చాలా షార్టేజ్ ఉంది అధ్యక్ష. నర్సెస్ కూడా చాలా షార్టేజ్ ఉంది అధ్యక్ష. మరి మీ ద్వారా ఇంకో డిమాండ్ ఏమిటంటే, ప్రతి 100 పడకల హాస్పిటల్కు ఒక కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఆ స్కూల్ ఆఫ్ నర్సింగ్ను ఈ ప్రభుత్వం వెంటనే శాంక్షన్ చేయాలని కోరుతూ, ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే, ఈ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ వీళ్ళు వస్తే అక్కడ ఉన్నటువంటి నర్సుల కొరత తీరుతుంది అధ్యక్ష. అన్నిటికి మించి ఆ ట్రైనింగ్ స్టూడెంట్స్కు ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాకపోయినా ప్రైవేట్లో కూడా బతికేటువంటి ఈ ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి వెంటనే ప్రతి నియోజకవర్గానికి 100 బెడ్ల కాలేజీకి 100 బెడ్ల హాస్పిటల్కు తప్పకుండా ఈ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో 619 మంది గైనక్ పోస్టులకు కేవలం 353 మందే ఉన్నారు అధ్యక్ష. ఇదే రకంగా ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 4030 మంది స్పెషలిస్టులు పనిచేయాల్సి ఉండగా కేవలం 1371 ఉన్నారు అధ్యక్ష. ఈ రకంగా నాట్ ఓన్లీ డాక్టర్స్ అధ్యక్ష, అన్ని టీచింగ్, నాన్ టీచింగ్, మెడికల్ అండ్ పారామెడికల్ అధ్యక్ష, ఈ రకంగా అన్ని చోట్ల కూడా ఈ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. దీనికి కారణం ఏంటంటే, గత ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయలేదు అధ్యక్ష. ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ శాతం కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నారు అధ్యక్ష. ఇవాళ డాక్టర్స్ మారుమూల ప్రాంతాలకు రావాలంటే భయపడిపోతూ ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోవడం ఒకటి. కాబట్టి నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఎక్కడైతే రూరల్ ఏరియాలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు క్వార్టర్స్ కట్టండి అధ్యక్ష. అదేవిధంగా స్పెషల్ ఇన్సెంటివ్స్ టు ది డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ పారామెడికల్ స్టాఫ్ కూడా అధ్యక్ష. కాబట్టి ఇవాళ రిక్రూట్మెంట్ చేస్తే అవైలబిలిటీ ఉండరు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డాక్టర్స్ పోస్టులు రిక్రూట్ చేయలేదు అధ్యక్ష. మరి మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా 5000 పైచలకు నర్స్ పోస్టులు కూడా ఫిలప్ చేయడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఇప్పటికే 11:30 అయితే అధ్యక్ష, నేను ఎక్కువ మాట్లాడాను అధ్యక్ష. ఒకటే 20,000 మందికి 20,000 పాపులేషన్కి ఒక పిహెచ్సి ఉండాలి అధ్యక్ష. చాలా చోట్ల పిహెచ్సీలు ఇంకా అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి సంఖ్య 1750 కేంద్రాలు ఉండాల్సి ఉండగా కేవలం 885 ఈ పిహెచ్సీలు ఉన్నాయి అధ్యక్ష. మరి మెడికల్ కాలేజ్ ఎక్కువ ఎన్ని పెట్టినా ఉపయోగం లేదు అధ్యక్ష. దాంట్లో మెయిన్గా క్యాడర్ స్ట్రెంత్ అధ్యక్ష. దాంట్లో స్టాఫ్ సరిగా లేకపోతే మనం ఏం చేసినా ఒట్టి బిల్డింగ్లు ఎన్ని కట్టినా ఉపయోగం ఉండదు అధ్యక్ష. అదేవిధంగా గతంలో 20,000 పాపులేషన్కి ఒక పిహెచ్సి ఉండాలి అధ్యక్ష. గతంలో గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 108, 104,
102 ఇవన్నీ కూడా పనిచేస్తున్న అధ్యక్ష. వీళ్ళు రాగానే 104ను రద్దు చేశారు అధ్యక్ష. అదేవిధంగా మరి రాష్ట్రంలో టీచింగ్ హాస్పిటల్లో, అదేవిధంగా జనరల్ హాస్పిటల్లో, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులకు ప్రభుత్వం పరంగా 15,600 రూపాయలు వాళ్ళ కాంట్రాక్టు ద్వారా వచ్చినటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉండగా ఆ ఏజెన్సీలు ఇప్పుడు కేవలం 11,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా 108 ఎమర్జెన్సీ అంబులెన్స్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్కు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే అధ్యక్ష, మాది నల్లమల్ల ప్రాంతం అధ్యక్ష. నల్లమల్ల అడవిని గురించి తెలియని వాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఐటీడీఏ పరిధిలో పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్, కోయా, చెంచు, గోండు వీళ్ళందరూ కూడా పీటీజీ కిందకి వస్తారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఐటీడీఏ పరిధిలో స్పెషల్ అంబులెన్స్ ఉండే అధ్యక్ష. వాళ్ళకి స్పెషల్ వార్డులు ఉండేది, వాళ్ళకి స్పెషల్గా కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి ఘనత గత ప్రభుత్వానికి దక్కింది అధ్యక్ష. అన్నిటికి మించి ఇంకా చిన్న 2 నిమిషాలు అధ్యక్ష, స్క్రీనింగ్ అధ్యక్ష. స్క్రీనింగ్ ఏంటంటే ఈ మధ్యన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సికిల్ సెల్ ఎనీమియా, మెగలోప్లాస్టిక్ ఎనీమియా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మొన్న నేను ఒక మ్యాగజైన్లో చదివాను అధ్యక్ష, రీసెంట్ అడ్వాన్సెస్ ఆఫ్ మెడికల్ మ్యాగజైన్లో. దాంట్లో సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ టెస్ట్లో దాదాపు 60,000 మంది ఈ దేశంలో గుర్తింపబడ్డారు అధ్యక్ష. అదేవిధంగా మెగలోప్లాస్టిక్ ఎనీమియా అధ్యక్ష. ఇవే కాకుండా కార్సినోమా సర్విక్స్ కానీ దాని ప్యాప్స్మియర్ ద్వారా, అదేవిధంగా కార్సినోమా బ్రెస్ట్ ఎఫ్ఎన్ఎస్సి ఆర్ మ్యామోగ్రామ్ ద్వారా మనం డిటెక్ట్ చేస్తాం అధ్యక్ష. వీటిని కూడా మన ప్రభుత్వం చేపట్టాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అన్నిటికి మించి బస్తీ దవాఖానను చాలా చోట్ల ఏజెన్సీ ప్రాంతంలో మాలాంటి రిమోట్ ఏరియాలలో బస్తీ దవాఖాన 5,000 పాపులేషన్కి ఒక బస్తీ దవాఖాన పూర్తి స్థాయిలో పెట్టాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్స్ను పునరుద్ధరణ చేయాలి అధ్యక్ష. ప్రతి 100 బెడెడ్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్లో ఐసీయూ శాంక్షన్ చేసి ఒక 2 వెంటిలేటర్ సపోర్ట్, సెంట్రల్ ఆక్సిజన్, మల్టీపారా మానిటర్స్, అదేవిధంగా సక్షన్ ఇవన్నీ కూడా పెట్టాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా డయాలసిస్ యూనిట్లు కూడా కొన్ని ఉన్నాయి అధ్యక్ష, పనిచేస్తలేవు అధ్యక్ష. గత ప్రభుత్వంలో పెట్టారు కానీ ఎక్కడ కూడా సక్రమంగా పనిచేస్తలేవు. అవి కూడా ఈ వర్కింగ్ కండిషన్లోకి తీసుకురావాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా వ్యాక్సినేషన్ నడుస్తూనే ఉంది అధ్యక్ష. అది ఇంకా దాన్ని కూడా పునరుద్ధరణ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష వంశకృష్ణ గారు కన్క్లూడ్ చేయండి. ఒక్కటే నిమిషం అధ్యక్ష, కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. ఒకటే నల్లమల్ల అధ్యక్ష, నల్లమల్ల తెలంగాణ రాష్ట్రానికి ఊటీ అధ్యక్ష. ఊటీ లాంటి ప్రాంతం అధ్యక్ష. దాంట్లో చాలా వరకు లింగమయ్య స్వాములు, అదేవిధంగా ఈ టూరిజం హబ్ డెవలప్మెంట్ చేయడానికి అనువైనటువంటి ఈ నల్లమల్ల అడవిని మన ప్రభుత్వం దీన్ని టూరిజం హబ్ చేయాలని కోరుతూ దాంట్లో ఉమామహేశ్వరం టెంపుల్ అధ్యక్ష, శ్రీశైలం ఉత్తర ద్వారం అధ్యక్ష. దాన్ని డెవలప్ చేస్తే మొన్ననే మా మంత్రులు 2 మంత్రులు 12 మంది ఎమ్మెల్యేలు పోయాం అధ్యక్ష. అదేవిధంగా ప్రతాపరుద్రుడి కోట అధ్యక్ష, అది 11th సెంచరీలో ఆ ప్రతాపరుద్రుడి కోట కట్టబడదు అధ్యక్ష. లొద్ది మల్లయ్య శివాలయం అధ్యక్ష, సలేశ్వరం, బౌరాపూర్ టెంపుల్, కదిలీవనానికి ఒక ప్రత్యేకత ఉంది అధ్యక్ష. బ్రహ్మరాంబ దేవి కర్ణాటక ఆడపడుచు అధ్యక్ష. బ్రహ్మరాంబాదేవి కర్ణాటక ఆడపడుచు అధ్యక్ష. కదిలీవనం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అధ్యక్ష. అదేవిధంగా మల్లెల తీర్థం అధ్యక్ష, అక్కమాదేవి గుహల అధ్యక్ష, ఆక్టోపస్ వ్యూ అధ్యక్ష. అదేవిధంగా మధ్యమడుగు దేవాలయం అధ్యక్ష, గీసుగండి, రాయలగండి, నరసింహలవాగు, గున్నపెంట, అంతర్గంగా ఈ రకంగా 15 ప్లేసులు ఉన్నాయి అధ్యక్ష. దయచేసి కన్క్లూడ్ చేయండి. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అక్కడ ఎక్కువ ఆదివాసీలు ఉంటారు, ఇవన్నీ కూడా టూరిజం హబ్గా డెవలప్ చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఇప్పటికే 11:30 అయింది అధ్యక్ష. అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు అధ్యక్ష. పర్లేదు అధ్యక్ష, 11:30 అయింది. మరి ఒక్కటే చివరిగా వెంటనే నేను మీ పి హరీష్ బాబు గారు మా మేడం గంట మాట్లాడింది, 15 నిమిషాలకు బదులు గంట మాట్లాడింది, 1 అవర్. కన్క్లూడ్ చేయండి వంశీకృష్ణ గారు. అధ్యక్ష, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్యాడర్ స్ట్రెంత్ను
వెంటనే రిక్రూట్ చేసి మరి హాస్పిటల్లో సామాన్య మానవుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష, మనకేమైనా జ్వరమో తలనొప్పి వస్తే నిమ్స్కు పోకుండా మనం ఏదో ఉస్మానియా హాస్పిటల్కో గాంధీ హాస్పిటల్కు వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్ బాగుపడతాయి అధ్యక్ష. దయచేసి నేను మీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష, ఎవరికి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. పి హరీష్ బాబు గారు.